హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. మరి ఈ వీడియోలో తెలంగాణ టెట్ 2024కి సంబంధించి సైకాలజీలో 30 బిట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ప్రీవియస్ పేపర్లో వచ్చినటువంటి బిట్స్ అవి. సో మనకు పేపర్ 1 ఎస్జిటి వాళ్ళకి కానీ, తర్వాత పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కానీ చాలా ఉపయోగకరమైనటువంటి బిట్స్, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదే మరి అలాగే వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇక దీని యొక్క పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ పీడిఎఫ్ అనేది అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఇక మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు విద్యా ఉద్యోగ సమాచారం అందించేటటువంటి ప్రయత్నంలో మీ యొక్క మాస్టర్ టీవీ. రైట్, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకు టెట్లో మీరు అత్యధిక మార్కులు సాధించాలన్నా లేదంటే క్వాలిఫై కావాలన్నా కానీ సైకాలజీ మరియు తెలుగు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో వీటికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్, ఎక్కువ బిట్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మంచి స్కోర్ అయితే సాధిస్తారు. ఇక మనకు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. పెరుగుదల మరియు వికాసానికి సంబంధించినటువంటి సరైన దానిని గుర్తించండి అన్నాడు. సో సరి అయిన దానిని అని అన్నాడు. సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి. పెరుగుదల అనేది వికాసంలో భాగం. పెరుగుదల మరి గర్భస్థం నుండి ప్రారంభమై చనిపోయే వరకు కొనసాగును. తర్వాత వికాసం అనేది పుట్టుకతో ప్రారంభమై ఒక దశలో ఆగిపోతుంది. వికాసం మరియు పెరుగుదల మధ్య ఎలాంటి సంబంధం లేదు. సంబంధం అనేది ఉంటుందండి, ఇది తప్పు. వికాసం అనేది పుట్టుకతో ప్రారంభమై ఒక దశలో ఆగిపోతుంది అనేది కరెక్ట్ కాదు, ఆగిపోదండి. ఓకేనా? పెరుగుదల అనేది మరి చనిపోయే వరకు కొనసాగుతుందా? కొనసాగదు. అట్లా కొనసాగితే ఒక్కొక్కడు ఆకాశం వరకు పెరిగిపోతారు. కాబట్టి చూడండి, ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పెరుగుదల అనేది వికాసంలో భాగం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. ఈ రకమైనటువంటి పిల్లలను పెంచే పద్ధతిలో స్వయం ప్రతిపత్తి ఇవ్వబడదు అని ఇచ్చారు. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, నియంతృత్వ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రతీకాత్మక మరియు అహంకేంద్రీకృత ఆలోచన అనేవి దీని యొక్క ప్రధాన లక్షణాలు అంటున్నాడు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, పూర్వ ప్రచాలక దశ. వ్యక్తిలోని అంతర్గతంగా ఉన్నటువంటి జీవ సంబంధమైనటువంటి శక్తులను సమయానుసారంగా లేదా వయస్సు సంబంధిత క్రమంలో వికసింపజేయడం అనేది ఏమిటి అని చెప్పేసి అడగడం జరిగింది. సో దీంట్లో కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ వచ్చేసి పరిపక్వత అండి. సో వికాసము పరిపక్వత అని మీరు కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పరిపక్వత, ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నిమోనిక్స్ దీనిని పెంపొందించుకోవడానికి ఉపయోగిస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా సార్లు టెట్లో ఇది రిపీట్ అయినటువంటి బిట్ అండి ఇది. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్మృతి అండి. స్మృతి అనేది మరి పెంపొందించుకోవడానికి ఉపయోగిస్తారనమాట, నిమోనిక్స్ అనేది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వానిలో ఒకటి అభ్యాసక కేంద్రిత బోధన అభ్యసన ప్రక్రియగా మరి భావించబడే అవకాశం కలదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, వైయక్తిక భేదాలు. బండూరా ప్రకారం పరిశీలన అభ్యసనం అనేది ఏమిటి అని చెప్పేసి అడగడం జరిగింది. సో కరెక్ట్ ఆన్సర్ నమూనా అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక విద్యార్థికి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి తాను ఇచ్చేటటువంటి సరైనటువంటి సమాధానానికి బహుమతి ఇవ్వబడితే అది ఇట్టి పునర్బలన షెడ్యూల్ అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ మనకు ఆప్షన్ 4 అండి, స్థిర అంతరం అనేది అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం 1 నుండి 5 తరగతులు గల పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఈ విధంగా ఉంటే ఒక ప్రధానోపాధ్యాయుడు ఉండాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు రిపీట్ అయినటువంటి బిట్ ఇది కూడా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 2 అండి, 150 అంతకు మించి మరి విద్యార్థుల సంఖ్య ఉంటే కనుక ఒక ప్రధానోపాధ్యాయుడు కంపల్సరీగా ఉండాలి, ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం అనమాట. నెక్స్ట్. పీడబ్ల్యూడి యాక్ట్ 1995లో పీడబ్ల్యూడి అనగా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా చాలా సార్లు టెట్లో అడిగారు. సో డిఎస్సిలో కూడా ఇలాంటి బిట్స్ అడిగేటటువంటి అవకాశం అయితే ఉంది. సో కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ వచ్చేసి మనకు పర్సన్ విత్ డిసేబిలిటీ. పీడబ్ల్యూడి అంటే పర్సన్ విత్ డిసేబిలిటీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్. విజాతి సామర్థ్యం సమూహాలలో అభ్యసనాన్ని నిర్వహించడంలో ఉండే ఒక సుగుణం ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, ఉన్నత మరియు నిమ్న సామర్థ్యం సమూహాలు లబ్ధి పొందుట అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట.
నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2005 అభ్యసనాన్ని తరగతి గది 4 గోడల మధ్యదిగా కాకుండా దీనికి మారాలని సూచించింది. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి. విశాల సాంఘిక సందర్భ అభ్యసనం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. రైట్, ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చాడు, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఇది కంపల్సరీగా ఇక్కడే మీరు ఈ బిట్ నేర్చుకుంటే టెట్లో మరియు డిఎస్సిలో ఖచ్చితంగా బిట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, మనకు జతపరచమన్నాడు. ఇక్కడ దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. సో 1కి సి అవుతుంది. డిస్లెక్సియా అంటే పఠనంలో క్లిష్టత. తర్వాత మనకు డిస్కాలిక్యులియా అంటే గణితంలో క్లిష్టత. తర్వాత 3 వచ్చేసి డిస్గ్రాఫియా అంటే రాయడంలో క్లిష్టత. తర్వాత 4th బి డిస్ఫ్రాక్సీ అంటే సునిశ్చిత చలన నైపుణ్యాలలో క్లిష్టత. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, నీవు ఒక పాఠశాల ఉపాధ్యాయునివైతే సృజనాత్మకతను వీరిలో పెంపొందించే ప్రయత్నం చేస్తావు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఎస్ ఆప్షన్ 3 అండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, నవజాత శిశువు అనగా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది కూడా. సో చాలా సార్లు రిపీటెడ్ అయినటువంటి బిట్ ఇది. సో నవజాత శిశువు అంటే గనక మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అప్పుడే జన్మించినటువంటి శిశువు నవజాత శిశువు అని అంటాం. రైట్, ఈ కింది వాణిలో ఒకటి గరిష్ట అభ్యసన బదలాయింపును ప్రోత్సహించదు. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. బట్టి పట్టడం ద్వారా అభ్యసించడం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పద్ధతిలో విద్యార్థులు పరికల్పనను రూపొందిస్తారు, పరికల్పనను పరీక్షించి ఫలితాలను రాబడతారు. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. విచారణ పద్ధతిలో. క్వశ్చన్, సాధనను పెంపొందించుటకు బహుమతులు అనేవి ఒక ప్రభావవంతమైనటువంటి ఉపకరణాలు. ఇది ఈ రకమైనటువంటి ప్రేరణను సూచిస్తుంది. సో మనకు ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బహిర్గత అనేది కరెక్ట్ ఆన్సర్. రాము అనే బాలుడు తన పాఠశాలలో ఆహ్లాదకరమైనటువంటి అనుభవాలు లేనందువల్ల మరి పాఠశాల వదిలి వెళ్ళినాడు. సో ఇది నియమానికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఏంటండి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 4 అండి. అంటే ఫలిత నియమం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎరిక్సన్ ప్రకారం కౌమారం ఈ సంక్షోభంతో కూడుకున్నది. సో దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. తర్వాత నక్క పుల్లని ద్రాక్ష అను కథ దీనికి ఉదాహరణ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. హేతుబద్ధీకరణకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. హేతుబద్ధీకరణ. ప్రాథమిక పాఠశాలలోని పిల్లల వికాస రీతులను అధ్యయనం చేయడానికి మనోవిజ్ఞానవేత్త ఒక మండలంలోని 1 నుండి 5 తరగతుల పిల్లలను ఎంచుకున్నాడు. మనోవిజ్ఞానవేత్త ఎంచుకున్న ఈ పరిశోధన పద్ధతి క్యా హై, ఏమిటి అని చెప్పేసి అడుగుతున్నాడు. సో దీంట్లో మనకు ఆప్షన్ 3 and 4 కరెక్ట్ అవుతుందండి. సో క్రాస్ సెక్షన్లో అధ్యయనము, లాంగిట్యూడినల్ అధ్యయనము. సో దీనికి మార్కులు కలిపారు ఆ సంవత్సరంలో. 3 and 4 రెండు కరెక్ట్ అన్నట్లుగానే మనకు కీలో ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, కోహెల్బర్గ్ ప్రకారం ఈ దశలో పిల్లవాడి యొక్క నైతికత భయంతో కూడిన దండనతో నియంత్రించబడును అని చెప్పేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి. 1వ దశ అనేది కరెక్ట్ ఆన్సర్. దీని ద్వారా ప్రవర్తనలో సాపేక్ష శాశ్వత మార్పులను తీసుకొచ్చే ప్రక్రియ అభ్యసనం. సో కరెక్ట్ ఆన్సర్ మనకు ఆప్షన్ 3 అండి. అనుభవం అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వైగోట్స్కీ ప్రకారం స్వగత భాషణం దీనికై ఉద్దేశింపబడినది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 2 అండి. పిల్లల స్వయ మార్గదర్శనం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వికాసం ఈ దశగా సాగుతుందని శిర పాదాభిముఖ వికాసం సూచిస్తుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది కూడా చాలా సార్లు రిపీట్ అయినటువంటి బిట్ ఇది. సో మనకు కరెక్ట్ ఆన్సర్ తల నుండి పాదానికి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. కార్యక్రమాయుత అభ్యసనకు మరి ఆధారమైనటువంటి సిద్ధాంతము ఏమిటి? సో కరెక్ట్ ఆన్సర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాణిలో ఒకటి నిర్మాణాత్మక మదింపు ఉద్దేశం కానిది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 2 అండి. ఒక అధ్యయన కోర్సు సంపూర్తి యొక్క ధృవీకరణ అనేది
కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పాఠశాలల్లో అభ్యసన మాధ్యమంగా ఉండవలసినది ఏమిటి? సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటి భాష అండి, అంటే ఇంటి భాష అనేది సో 2000 ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పాఠశాలలో అభ్యసన మాధ్యమంగా ఉండవలసినది ఇంటి భాష అనమాట. సో లాస్ట్ వన్, ఎంఏ ఈజ్ ఈక్వల్ టు సిఏ అయినా ఐక్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత? సో ఇక్కడ ఆప్షన్ 3 అనేది 100 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇలాంటి బిట్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మంచి మార్కులు మరి సాధించగలుగుతారు. ఇది అండి ఈ వీడియోలో. మరి వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మరి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.